ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులలో నమోదు. చిత్తూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో ఘటన. GHMCలో మరో నాలా ప్రమాదం. కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద ఈ నెల 25న ఘటన. శ్రీ నరసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ. కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో 300 మందికి అన్నదానం. కృష్ణా జిల్లాలో దారుణం. 4 నెలల పసికందు హత్య. ఇక వివరాల్లోకి వెళ్తే, బతికుండగానే చనిపోయినట్లు రికార్డులలో ఉందంటున్నారు అధికారులు. వచ్చే నెల నుంచి పెన్షన్ ఇవ్వమని, మీరు చనిపోయినట్లు రికార్డులో ఉందని అధికారులు తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చిన్నక్క భర్త ఓబుల్ రెడ్డి మరణించి 10 సంవత్సరాలు కాగా ఆమెకు వారసులెవరూ లేకపోవడంతో పింఛన్ మీద ఆధారపడి జీవిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ రాదని సచివాలయం సిబ్బంది తెలిపారు. ఇదేమని అడిగితే మీరు మరణించినట్లు రికార్డులో ఉందని చెప్తున్నారు. అసలు బతికి ఉన్న చిక్కన్న మరణించినట్లు రికార్డులోకి ఎలా ఎక్కింది? అసలు ఎవరు చనిపోయినట్లు రికార్డులలోకి ఎక్కించారు? ఎవరు తనకు న్యాయం చేయాలని అంటోంది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ మహేశ్వరపురం గ్రామం. ఈమె పేరు చిన్నక్క. ఈమె భర్త పేరు ఓబుల్ రెడ్డి. చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఈమె బియ్యం కార్డు రద్దు 10 నెలలు అవుతాం. ఇప్పుడు ఈ నెలకి పింఛన్ వస్తుంది. రేపు నెలకి పింఛన్ రాదని డిక్లేర్గా చెప్పేసినారు. ఈమె పరిస్థితి ఎవరు లేరు, బిడ్డలు లేరు, అనాది. ఈమె పరిస్థితి ఎవరు చెప్పే దిక్కు లేదు. ఎక్కడికి పోయినా ఈమె పరిస్థితిని చెప్పే నాదుడే లేదు. సచివాలయం పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, ఎక్కడికి పోయినా ఈమె పరిస్థితిని చెప్పే నాదుడే మాకు కనపడలేదు. చచ్చిపోయింది. ఈమె ఎప్పుడు చనిపోయిందని చెప్పారు? ఈమె చచ్చిపోయి 10 నెలలుగా. ఇప్పుడు బియ్యం రద్దు, రేపు నెలకు పింఛన్ రద్దు, డెత్ సర్టిఫికేట్ అనేసి వచ్చేసింది. వీడు క్లారిటీకి వచ్చేసింది. రేపు నెలకు అక్టోబర్కి ఇస్తారు, నవంబర్కి లేదని వేసినారు. బట్ 10 నెలల ముందు చనిపోయిన ఇప్పటి వరకు పెన్షన్ ఇస్తా ఉంటారా? పెన్షన్ వరకు వస్తూనే ఉంది. ఇప్పటి వరకు అయితే పెన్షన్ మటుకు ఆగలేదు, బియ్యం మటుకు ఆగిపోయినాయి. రికార్డులలో చనిపోయినట్లు ఉన్నా కూడా ఎక్కడ పోయినా చనిపోయినారు అనేసి వస్తూ ఉంది, డెత్ అని. ఇది మా ప్రాబ్లం. మా ప్రాబ్లం ఎవరు చూసేది. హైదరాబాద్ GHMCలో మరో నాలా ప్రమాదం జరిగింది. కుత్బుల్లాపూర్లోని రాయల్ వైన్స్ వద్ద శనివారం రాత్రి మోహన్ అనే వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో మోహన్ ప్రమాదవశాత్తు నాలాలో పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇంతవరకు మోహన్ ఆచూకీ దొరకలేదు. మృతదేహం కోసం GHMC డిజాస్టర్ బృందాలు నాలాలలో గాలింపులు చేపట్టారు. 4 రోజులవుతున్నా బల్దియా అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని మోహన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
25 శనివారం రోజు సాయంకాలం 7 గంటలకి వచ్చిన తర్వాత అందరూ తాగారు. తాగిన తర్వాత 9:54 కిందకు వచ్చారు. ఆ సీసీ ఫుటేజ్లో అదే ఉంది. వచ్చి కిందకు వచ్చారు. ఈయన పాస్ పోసుకోవడానికి పక్కకు పోయినారు. ఆ వర్షం కరెంట్ లేదు, పడిపోయారు నీళ్ళల్లో పడిపోయిన తర్వాత వీళ్ళందరూ డబ్బా వాళ్ళు పక్కన వాటర్ ప్యాకెట్ అమ్మేవాళ్ళు నేను మనిషి పడ్డానని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు కూడా వచ్చారు. చూశారు కానీ వీళ్ళు మన మనిషి కాదనుకున్నారు. ఏమో మోహనే పడ్డాడేమోనని ఆడ అరిశారట. మోహన అని అరిశారట. అరిసిన తర్వాత ఇంకా సరేనని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మాకు తెలీదు. నేను వాళ్ళ బావమరిదిని. ఇంటి దగ్గర మాకు 11:10 అప్పుడు ఫోన్ చేశారు మా చెల్లెలు. ఫోన్ చేసిన తర్వాత సరే చూద్దామని వీళ్ళకి ఫోన్ చేసి ఎవరు పిలిచారు ఏంటని అంటే ఏమో తెలియదు, ఇంటికి పోతానని మాకు తెలియదు అని చెప్పారు. చెప్పి వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ ఏంటంటే తెల్లారి ఇంటికి పోయి కూడా అడిగాడు. మోహన్ రాలేదు, మోహన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమి ఇంకా రాలేదు ఇంటికని. ఏమన్నా రాత్రి మీతోనే పోయింది కదా అని అమ్మాయి అనింది. ఆ తర్వాత మేము 1 o'clock ఆ టైంలో పోలీస్ స్టేషన్కి పోయి మిస్సింగ్ కేసు ఇచ్చాం. నైట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమన్నా ఎత్తికారు కావాలని 8 o'clock పోతే ఎస్ఐ గారు ఇక్కడ పడే ఛాన్స్ లేదు, కర్రలు పెట్టారని చెప్పారు. ఆ కర్రలు పెట్టారు, ఆడ పడేదానికి లేదు, ఇట్లా వంగితే తప్ప అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాము. నేను వాళ్ళ మోహన్ అనే వాళ్ళ చిన్న కొడుకు ముగ్గురం వచ్చాం. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళు రాత్రే పడిపోయిన మనిషి, ఆయన ఫైనాన్స్ చేస్తుంటాడు, పొట్టుకుంటాడు. ఆయనతో తాగడానికి వచ్చిన వాళ్ళు కూడా చూశారు. వాళ్ళు కూడా అరిసిండ్రు. ఆ నీళ్ళల్లో పడ్డానికి ఫోన్ చేసిండ్రు. ఇక ఆయన కనపడలేదంటే వాళ్ళు చెప్పలేదంటే మాకు చెప్పలేదని చెప్పి వాళ్ళని తీసుకుపోయి వీళ్ళని పిలిపించాం. పిలిపిస్తే ఇక వీళ్ళు వాదించుకోవడంలో చూసి నువ్వు కానీ మేము భయపడిపోయినాం, మేము చెప్పేదాన్ని కానీ వాళ్ళు అన్నారు. ఇక అన్నాక ఇక ఆ రోజు నైట్ వర్షం పడుతుంది. మండే నుంచి ఇక సిఐ గారికి చెప్పాం. సిఐ గారు పోలీసు డిపార్ట్మెంట్ అంతా బాగా సహకరించింది. జిహెచ్ఎంసీ వాళ్ళకి మామూలుగా సిఐ గారు చెప్పారు. తర్వాత నిన్న ఏంటంటే కేసు పెట్టమన్నారు. నిన్న కేసు పెట్టాము. ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు రెస్క్యూ టీమ్ వెళ్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ 11వ వార్డులో మిషన్ భగీరథ మంచినీటి నల్లాలను కౌన్సిలర్ యాదమ్మ శ్రీశైలంతో కలిసి జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు నరసింహ, లక్ష్మణ్, విజయకృష్ణ, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎత్తు ఓకే. ఇక్కడ మల్లమ్మ రైట్ అన్నట్లు నల్లగొండ దిగు రాదు. నాకు క్రాస్ అన్న కూడా చేయబడి ఇటు చూడరు ఇప్పుడు. ఓకే శ్రీ నరసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో మహాలయం సందర్భంగా అన్న ప్రసాద వితరణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ రవికాంత్ ఆధ్వర్యంలో అహోబిల క్షేత్రంలో అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. సుమారు 300 మంది యాత్రికులకు అన్న ప్రసాదాన్ని అందించడం జరిగిందని, మహాలయ అమావాస్య రోజు కూడా పితృదేవతల ప్రీతి కొరకు అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తున్నామని ఈ సందర్భంగా రవికాంత్ చౌదరి తెలిపారు. ఇప్పుడు చూసేది కాదు అది.
దానా అన్నం పెడుతున్నా మళ్ళీ ఇస్తాము తిని అన్నం పెరగడానికి రా ఏం సన్నగా వద్దంటున్నావయ్యా పెట్టమంటారా కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 నెలల పసికందు హత్యకు గురైంది. వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి పసికందును గొంతు నులిమి చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్నదమ్ముల్ని మా అమ్మకే పసుపు కుంకు కింద పెట్టారు. అయితే అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు చూసి వెళ్తాడు, బాగానే ఉంటాడు. అయితే ఇలా ఫుల్ డ్రింక్ వేసి వచ్చిండు. మా అమ్మ ఏమో అయ్యా రాకూడదు, చిన్నపిల్లడు ఉండు కదా, నువ్వు అట్ట తాగొత్తే ఎలాగా అంటే, నీకెందుకు మేము ఈ సూట్ ఇస్తే నువ్వు కోడల్ని కొడుకుని మనవరాను కానీ నువ్వు సంతోషంగా ఉన్నావు, ఇది మా సూటు అని మా అమ్మని బూతు మాటలు తిట్టిండు. తిట్టాక ఈ అమ్మాయికి మా భార్యకి కడుపులేకపోతుంది. అయితే కడుపులేకపోతుంది, ఆగలేదు అమ్మమ్మ, పెరిపేట తీసుకురా అందంట. మా అమ్మగారు కొట్టుకడిపోయింది, మా నాన్నగారేమో బయట కూర్చోండు సాయంత్రం బయట. మా అమ్మ ఏమో మా ఆమె బాత్రూమ్కి వెళ్ళింది. అంతలోకి బాగానే ఉండదు, సోయిలోనే ఉండదు. సోయి వచ్చింది, అన్నయ్య చూస్తుండు, బాబుని చూస్తుండు, నేను బయటికి వెళ్ళొస్తాను అంటే చూస్తాను వెళ్ళమ్మా అన్నాడు. వెళ్ళి వచ్చేళ్ళకే మా ఆమెకి ఎదురవుతుందంట. ఈ అమ్మాయి లోనికి వెళ్ళాలకే మాస్క్, నోట్లో మాస్క్ ఉంది, ముక్కుకని ఘాట్లు గాయాలు ఉండే, ఇంకేం లేదు, ఊపిరి లేదు. ఒక ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చేళ్ళకే హాస్పిటల్ అమ్మాయి హాస్పిటల్ తీసుకెళ్తే ఏమి లేదు, పిల్లడు అయిపోయిందని చెప్పారు. అది జరిగింది. పుల్లారావు వస్తే ఎందుకన్నా పిల్లోడు ఏడిపిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో అన్నా. అది మొత్తం కొట్టేస్తే నేను ఇంట్లో మొత్తం కొట్టేసి అరే ఉన్నా. నన్ను నెట్టేసి ఇంట్లోకి వచ్చి ఎడుకోకొని ఉండు. అంతలోకి బాత్రూమ్కి వెళ్తున్నా. అన్నయ్య అబ్బాయిని చూడు అన్నయ్య, ఇప్పుడే వస్తా, కడుపులో నొప్పి లెగిస్తుంది, ఇప్పుడు వస్తానన్నా. అయితే చూస్తారు వెళ్ళమండు, ఉయ్యాట్లో ఉండను, ఉయ్యాట్లోనే అయిపోయిండు. మన ఏం చేసిన గొంతుకేమో ఊరేసినట్టుగా ఉంది, నొట్లైనా మాస్క్ పెట్టి ఉంది. నేను వచ్చేపాటికే ఆడికి ఎందుకన్నా ఉయ్యాల కాడికి వెళ్ళి వచ్చామంటే, నేను అబ్బాయిని చూసి ముద్దు పెట్టుకుని వస్తున్నా, నేను వెళ్తున్నా అని చెప్పి కంగారుకి వెళ్ళిపోయిండు. నోట్లో మాస్క్ అయితే ఉంది. మాస్క్ తీసుకాక అమ్మాను కాకేసిండు. ఇంకా అంతే అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళొస్తే డాక్టర్ గారు ఉన్నారు, లేడమ్మా అయిపోయింది అన్నారు. మీకు అతనికి ఎప్పుడన్నా గొడవలు జరిగాయి? పాత గొడవలు ఎప్పుడన్నా? మండల కేంద్రమైన వెల్దుర్తిలో వెల్దుర్తి 1-3 సచివాలయాలను పత్తికొండ ఎమ్మెల్యే కొంగాటి శ్రీదేవమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెల్దుర్తిలో 5,000 జనాభా ఉన్న సచివాలయ సేవలు మాత్రం అతి తక్కువగా ఉన్నాయన్నారు. సచివాలయ వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఏర్పడేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. సచివాలయ సిబ్బంది సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రవిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు దాదాపోగు సుంకన్న, సుబ్బారెడ్డి, ఈవోఆర్డి నరసింహులు పాల్గొన్నారు. డబల్
తక్కువ వస్తున్నాయని మేము అనుకున్నాం. ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలను ప్రైవేటు కళాశాలలుగా మార్పు చేసే ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ను తక్షణమే ఉపసంహరించాలని కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీరామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీరామాంజనేయులు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నల్లారెడ్డి, కర్నూలు పార్లమెంట్ అధికార ప్రతినిధి శ్రీ బోయా తేజ, శ్రీ బొస్తే జయాసూర్య మాట్లాడుతూ ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం నిలిపివేయాలని, వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవాలని లేదా ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. దాన్ని ఉపసంహరించుకోవాలి. అదే కూడా 82 ఏదైతే 23 సెక్షన్ ప్రకారంగా ఈ ఆర్డినెన్స్ 12/2021 ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి. లేదా వరకు బలైన విద్యార్థులకు విద్యార్థులు అభ్యసించడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి మనం వినియోగిస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే కళ సాకారం చేసుకోవచ్చని సివిల్స్ ర్యాంకర్ చెల్లపల్లి యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. చాగలమరి గ్రామంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్ఎం కోటయ్య పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అబ్దుల్లా ఆధ్వర్యంలో యశ్వంత్కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సభ్యుల సహకారంతో తాను సివిల్స్ విజేతగా నిలిచానని అన్నారు. అనంతరం యశ్వంత్ కుమార్ రెడ్డిని హెచ్ఎం ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఉపాధ్యాయులందరూ శ్రీ యశ్వంత్ కుమార్ సార్ గారిని సన్మానించడానికి అందరూ వేదిక వద్దకు రావాల్సిగా కోరుచున్నాము. మరి అందరూ సార్ గారు రూపంలో 3rd ర్యాంక్ పొంది దయచేసి అందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు మహిళా ఉపాధ్యాయులు అందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. బసవరాజు, మల్లికార్జున గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లాకు ఎస్పీగా పోవడానికి ఆయన శిక్షణా కాలానికి పోవడానికి ఆయన సంసిద్ధమై ఉన్నారు. మరి ఇది రావడం అంటే చిన్న పని కాదు. మరి ఆయన ఎంతో కార్యదీక్షతో అవుతారు. అలా అయితే ఏం లేదండి. దానికి నేను గర్వంగా చెప్పగలిగే ఎగ్జాంపుల్ అయితే మా ఓన్ బ్రదర్, మా అన్న. తను ఇంటర్ వరకు అంత మరీ హైగా అయితే చదవలేదు, కానీ బీటెక్ అయిపోయిన తర్వాత బాగా పికప్ అయ్యారు. ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో పిహెచ్డీ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రతి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తేనే సక్సెస్ అవుతాము అట్లయితే ఏం లేదు. లైఫ్లో ప్రతి సంవత్సరము లేకపోతే ప్రతి మంత్, ప్రతిరోజు కొత్త ఆపర్చునిటీ అండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మనము ఒక నెల రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా సరిగ్గా చదవలేదు.
ఇప్పటిదాకా చదవకపోతే ఇప్పటి నుంచి కలెక్టర్ అంటే డెఫినెట్లీ చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా పనులు ఉంటాయి. నాకు వీలైనంతలో ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయం కోరుకుంటా ఉన్నారో, అది మన స్కూల్స్ అయితే కావచ్చు, లేకపోతే పెన్షన్ల కోసం కావచ్చు, ఏదైనా ప్రభుత్వ పథకాల కోసం కావచ్చు, ఎవరైతే ప్రభుత్వం నుంచి సపోర్ట్ కోరుకుంటున్నారో వాళ్ళ ప్రభుత్వం తరపున ఆ సపోర్ట్ అందజేయటం, ఏదైతే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉందో. ప్రభుత్వం ఎందుకు ఉండేది చెప్పు, పర్వాలేదు మీకు ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, కలెక్టర్ ఏం చేస్తారు అనుకుంటున్నారు? మేలు చేస్తారు. చాలా బాగా చెప్పారండి అబ్బాయి. మీ పేరు సంతోష్ కుమార్ గారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, కలెక్టర్ ఏం చేస్తుంది అంటే మేలు చేస్తారని చెప్పారు. డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటానండి. నాకు వీలైన కాడికి మేలు అని ఏదైతే పదం చెప్పారో తను అది చేయడానికి ప్రయత్నిస్తాను. కొత్తగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ. పేపర్లో ఏం చేస్తారు, బుక్లోనే పెట్టాలి. మళ్ళీ అర్థం చూడండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహేమత్ నగర్ ఎస్సీఆర్ హిల్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ క్లెయిమ్స్ కు నిధులు విడుదల చేయాలని, బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించాలన్నారు. ఖాళీ పోస్టుల భర్తీ, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కారం కోసం అక్టోబర్ 4న చలో లేబర్ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. పెండింగ్లో ఉన్న క్లైమ్స్ అని వెంటనే రిలీజ్ చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయాలి. మన కార్మికులకు ఇతరత్ర సంబంధం లేకుండా ఐడి కార్డు ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులకు కంపల్సరీ లేబర్ డిపార్ట్మెంట్ కార్డు అందించాలి. చలో లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడి చేద్దాం. అక్టోబర్ 4వ తారీఖు నాడు చలో లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడిద్దాం. పెండింగ్ లో ఉన్నటువంటి క్లైమ్స్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి క్లైమ్స్ వెంటనే విడుదల చేయాలి. సిఐటియు ఈరోజు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంబంధించి అక్టోబర్ 4వ తారీఖు నాడు చలో లేబర్ కమిషనర్ అని చెప్పేసి సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘంగా పిలుపునిచ్చింది. ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే వెల్ఫేర్ బోర్డు సభ్యత్వం కార్డు ఇచ్చిందో, లేబర్ ఇన్సూరెన్సు, వాటికి అనుగుణంగా ఈరోజు అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అనేక మంది మహిళలు డెలివరీ అయ్యారు. అట్లాగే అనేక మంది పిల్లలకు పెళ్లిళ్ళు చేశారు. ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఏవైతే దీని మీద ఉన్నాయో ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ సక్రమంగా గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు చాలా మందికి రిలీజ్ చేయకుండా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఇక్కడే రహమత్ నగర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక కార్మికుడు చనిపోయి సంవత్సరం అయింది. ఈరోజు ఆ కుటుంబం లేబర్ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేసేసి దరఖాస్తు చేసుకుంటే ఈ రోజు నాటికి కూడా సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ క్లెయిము అందజేయలేదు ఆ కుటుంబానికి. మరి ఈరోజు లేబర్ డిపార్ట్మెంటు ఈ సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు అని చెప్పేసి మనం సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం అన్ని క్లెయిమ్స్ను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మనం సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా, భవన నిర్మాణ కార్మిక వర్గం అందరూ కూడా
రేపు చలో లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడించడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని జోక్యం చేసుకొని ఏదైతే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలి. అట్లాగే హైదరాబాద్ నగరంలో అనేక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా దానికి మొత్తం సెస్ వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఆ సెస్ వసూలు చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాగే ఈరోజు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి డబ్బులు ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నాయో ఆ డబ్బును కార్మిక వర్గం కోసం, భవన నిర్మాణ రంగం కోసం ఖర్చు చేయకుండా లక్షల వేల రూపాయలు ఈరోజు మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టించిందని చెప్పేసి మనకు అక్కడ ఉన్నటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. అందుకే వాటన్నిటిని కూడా తిరిగి జమ చేయాలి. ఈ భవన నిర్మాణ రంగం కార్మిక వర్గానికి అవి మొత్తం కూడా ఖర్చు చేయాలని చెప్పేసి, అట్లాగే పోయినసారి కరోనా టైంలో కూడా అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ హార్ట్ దినోత్సవం. గుండె వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధించి డాక్టర్ల సలహా సూచనలు ఇచ్చారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని డాక్టర్లు సూచించారు. ఛాతీలో నొప్పిగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. గుండె సంబంధిత వ్యాధితో లక్షలాది మంది మరణిస్తున్నారని, అందువల్ల ఈ సమస్య గురించి అవగాహన కల్పించవలసిన బాధ్యత ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థలో ఉన్న వారి అందరిపై ఉందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హార్ట్ ఫెయిల్యూర్ కేసులను సైతం చికిత్స చేసేందుకు అత్యాధునిక చికిత్సలు హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. నగరంలోని అత్యుత్తమ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఒకటని, సమగ్రమైన సమర్థవంతమైన కార్డియోవాస్కులర్ సర్జరీ బృందం అందుబాటులో ఉందని తెలిపారు. మా కార్డియాలజిస్ట్ ఫ్రెండ్స్ కి కొంచెం సమప్ చేస్తే I think you should remember these numbers which are important. Maintain less than 140/90. Question. మలిందర్ సార్, డాక్టర్ ఇప్పుడు మనకు హార్ట్ మీద ఇప్పుడు హార్ట్ దినోత్సవం కదా ఈరోజు చేసేది. దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఓకే సార్ కమ్ టు as 900 to basic health checkups. So we have the all expertise. We have all the equipments available with us to handle all kind of emergencies, all kind of cardiac emergencies. To add to this, I would like about all the cardiac programs that are running in our hospital and how to prevent heart attacks and cardiac emergencies. On behalf of Department of Cardiology and Cardiothoracic Surgery, Awear Gleneagles Global Hospital welcome you all on the occasion of World Heart Day. My message on behalf of hospital and my colleagues is maintain a healthy lifestyle. The theme of this year is connect heart in view of pandemic. Use digital technology to the maximum. Remember few tips for healthy heart life. Exercise 30 to 50 minutes per day, 5 times a week. Eat less than 5 grams of salt if you are healthy and less than 3 grams of salt if you are having coronary artery disease. Maintain your blood pressure less than 140/90 and less than 130/80 if you are a diabetic with kidney disease or heart failure. Maintain your fasting blood sugar at 100 and post lunch at 140. Maintain your total cholesterol less than 200 milligram per deciliter. LDL at less than 100 if you do not have documented heart disease and less than 70 if you have a documented heart disease or underwent bypass or PTCA. Salt if you are healthy and less than 3 grams of salt if you are having coronary artery disease. Maintaining these basic rules of life, healthy and coronary disease-free heart for a long time. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరి చెరువులో హైదరాబాద్ లాల్పేటకు చెందిన గీతారాణి అనే యువతి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చెరువు కట్టపై లభించిన సెల్ ఫోన్ ఆధారాలతో పోలీసులు బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోన్ చేసి సరే మెసేజ్
అంటే నేను కొంచెం కలుసుకొని రావాలి. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులలో నమోదు. చిత్తూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో ఘటన. జీహెచ్ఎంసీలో మరో నాలా ప్రమాదం. కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద ఈ నెల 25న ఘటన. శ్రీ నరసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ. కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో 300 మందికి అన్నదానం. కృష్ణా జిల్లాలో దారుణం. 4 నెలల పసికందు హత్య. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.